భారత్ పాకిస్తాన్ యుద్ధానికి బ్రేక్ పడింది. రెండు దేశాల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించడంతో యుద్ధానికి విరామం ఏర్పడింది. సీజ్ ఫైర్ చేయడానికి భారత్ పాకిస్తాన్ దేశాధినేతలు అంగీకరించారు. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇక రెండు దేశాల మధ్య ఎల్లుండి అంటే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుగుతాయి. ఇప్పటికే ఎలాంటి అంశాల మీద చర్చలు జరపాలన్నది భారత్ ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి అంశం ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు. గతంలో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాన్ని భారత్ తిరిగి అడిగే అవకాశాలు 199% కనిపిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారత జవాన్లను బేషరతుగా విడుదల చేయాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఉగ్రవాదులకు శిక్షణ, ఉగ్రవాదులను పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్ పాలకులకు గట్టి వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు ఈ విషయంలో లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ తీసుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇప్పటికే తమపై ఉగ్రదాడి జరిగితే దాన్ని యుద్ధంగా భావిస్తామని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడితే ప్రపంచంలోని ఏ దేశం మద్దతు రాకుండా ఒడంబడిక కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ఇక సింధు నదీ జలాల ఒప్పందం, రెండు దేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలపై కూడా యుద్ధ స్థాయిలో చర్చలు, ఒప్పందాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేయడానికి ప్రధాని మోదీ ఎందుకు అంగీకరించారు? పాకిస్తాన్ పూర్తి స్థాయిలో లొంగిపోయే పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? పాలు పొంగుపై మోదీ ఒక్కసారిగా నీళ్లు చల్లినట్లు జనం కూడా ఒక్కసారిగా నీరుగారిపోయారు. అయితే ప్రధాని నిర్ణయం వెనక బలమైన కారణాలే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటేనే అన్ని కోణాల్లో ఆలోచించే కాల్పుల విరమణకు ఒప్పుకుంటారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ప్రధాని మోదీ ఎందుకు కాల్పుల విరమణకు ఒప్పుకున్నారో ఓసారి విశ్లేషిద్దాం. అందులో మొదటి రీజన్, మనం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదు. కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడమే ఈ దాడుల వెనుకున్న ప్రధాన ఉద్దేశం. మొదట్లో ఉగ్ర శిబిరాలపైనే దాడులు జరిగాయి. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఆ తర్వాత పాకిస్తాన్ కాల్పులకు దిగడం వల్లే మనం కూడా ఎదురుదాడి చేశాం. ఆ విధంగా యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ వ్యాపార, వాణిజ్య రంగాలకు ఆయువు పట్టైన కరాచీ పోర్ట్ సర్వనాశనమైంది. అది మళ్లీ వాణిజ్య కార్యకలాపాలకు అందుబాటులోకి రావడానికి దాదాపు 5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇక దాదాపు 5 ఏళ్ల నుంచి పాకిస్తాన్ ఆర్థికంగా దిగజారిపోయింది. జనం తిండి గింజలు కూడా కొనుక్కునే పరిస్థితుల్లో లేరు. రాజకీయ అస్థిరత నెలకొంది. జనంలో తిరుగుబాటు మొదలైంది. ఇదే సమయంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల తీవ్రత పెంచింది. ఈ సమయంలో పాకిస్తాన్ పరిస్థితి అయోమయంలో పడింది. మనతో యుద్ధం చేసే పరిస్థితి కూడా లేదు. అంతేకాదు సైన్యంలో తిరుగుబాటు మొదలైంది. కొంతమంది అగ్రశ్రేణి సైన్యాధికారులు రాజీనామాలు చేశారు. సైనికులు వేలాది మంది ఉద్యోగాలు వదిలేశారు. ఇక యుద్ధ రంగంలో కూడా సైనికులు తుపాకులు వదిలేసి పారిపోయారు. ఇదే సమయంలో పాకిస్తాన్ వాయుసేనకు కీలకమైన 4 ప్రధాన నగరాల్లోని వైమానిక స్థావరాలు భారత్ దాడిలో సర్వనాశనమయ్యాయి. మరోవైపు చైనా నుంచి తెచ్చుకున్న సిగ్నలింగ్ వ్యవస్థను మన S-400 చిత్తు చేసింది. రఫేల్ ఆకాశ్ యుద్ధ విమానాల దాడులనే కాదు, డ్రోన్లు చేసే బాంబింగ్ కూడా పాకిస్తాన్ సిగ్నలింగ్ కనిపెట్టలేకపోయింది. ఇక తుర్కీ నుంచి తెచ్చుకున్న డ్రోన్లు మన దెబ్బకు ఎందుకు పనికిరాకుండా పోయాయి. అంతేకాదు సైనికులకు మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, డీజిల్ అందించే విషయంలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఢీలా పడింది. ఇక జనానికి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేవు. ఏటీఎం సెంటర్లో ₹1 దొరకడం కరువైంది. అటు సింధు నదీ జలాలు బంద్ చేయడంతో పాకిస్తాన్ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అలాగే అక్కడి రాజకీయ పార్టీల్లో అనైక్యత కరువైంది. యుద్ధం విషయంలో మన దేశంలో అన్ని పార్టీలు ఒంటితాటి మీదకు వచ్చాయి. ప్రభుత్వం కూడా అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. కానీ పాకిస్తాన్ పరిస్థితి అలా కాదు. భారతదేశంలో యుద్ధం వద్దంటూ ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ప్రకటన చేశాడు. ఇక పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో చాలా పార్టీలు దూరంగా ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే పాకిస్తాన్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎక్కడ ఉన్నారో కూడా జనానికి తెలియని పరిస్థితి.
వరుసగా 4 రోజులు యుద్ధం చేసిన పాకిస్తాన్ చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. ఆయుధాలు, ఆహారం కరువయ్యాయి. ఇక మన ఆయుధాలతో పోలిస్తే పాకిస్తాన్ పరిస్థితి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే దీంతో బింకాలు పలికిన నోటితోనే బేరాలు మొదలుపెట్టింది పాకిస్తాన్. తమ దేశ ప్రజలకు అర్థమయ్యేలా దేహీ అనలేదు కానీ ప్రపంచ దేశాల ముందు, అందులోనూ ముఖ్యంగా భారత్, అమెరికాల ముందు బోర్లా పడింది. కాళ్లు పట్టుకుని బతిమలాడే స్థాయికి దిగజారింది. ఆదుకోండి మహాప్రభు అంటే ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో కాపాడండి మహాప్రభు అంటూ అమెరికా ముంగిట సాష్టాంగపడింది. పాకిస్తాన్ ఇప్పుడు చచ్చిన పాముతో సమానం. మన దెబ్బ ఏంటో పాకిస్తాన్ పాలకులు, జనాలకు శాంపిల్ చూపించాం. అందుకే అమెరికా మాటకు గౌరవం ఇచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ ఒప్పందం కేవలం సైనిక చర్య ఉండదు, కాల్పులు జరగవు అన్న 2 విషయాల్లోనే ఒప్పందం. అంతేకాని సింధు జలాలు ఇవ్వరు, ఇతర నిషేధాలపై నిర్ణయాలు వెనక్కి తీసుకోవడం ఉండదు. ఏ తర్వాత తేలింది ఏమిటంటే 12వ తేదీన జరగనున్న చర్చల్లో మనం ఏది అడిగితే అది ఇవ్వాల్సిన దిక్కుతోచని దిక్కుమాలిన స్థితిలో పాకిస్తాన్ ఉంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటకు విలువనిచ్చిన మోదీ కాల్పుల విరమణకు తాత్కాలికంగా ఒప్పుకున్నారు. ఇక రెండో రీజన్ ఏంటంటే ఆర్థికంగా ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలోకి వెళ్లాలన్నదే ప్రధాని మోదీ అభిప్రాయం. దీనికోసం ఆయన శతవిధాలా కృషి చేస్తున్నారు. ఇప్పటికే మనం వరల్డ్ ఎకానమీలో 4వ స్థానంలో ఉన్నాం. 3వ స్థానానికి చేరుకోవడం అతి కొద్ది దూరంలో ఉందన్న అభిప్రాయం ప్రతి భారతీయుల్లో ఉంది. ఇలాంటి సమయంలో యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే ఆర్థికంగా కొద్దో గొప్ప దెబ్బతినే అవకాశం ఉంది. అటు పాకిస్తాన్ కూడా ఇదే అదునుగా భావించింది. అయితే పాకిస్తాన్ కొన్ని దేశాలను అతిగా నమ్మి అడ్డంగా మోసపోయింది. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాలపై పాకిస్తాన్ పట్టుకోల్పోయింది. కానీ టర్కీ మీద బాగా ఆశలు పెట్టుకుంది. అది కొంచెం ఫలించి డ్రోన్లు తెచ్చుకుంది. అయితే అన్నిటినీ మించి యూరోపియన్ దేశాలను పాకిస్తాన్ బాగా నమ్మింది. ఏ దేశాధినేత కూడా ప్రత్యక్షంగా సహాయం చేస్తామని పాకిస్తాన్ పాలకులకు చెప్పలేదు. కానీ పాకిస్తాన్ ఎలా నమ్మింది? అక్కడే అసలు ఆ దేశం ఓ లాజిక్ మిస్ అయింది. భారత్ ఆర్థికంగా దూసుకుపోవడం యూరోపియన్ దేశాలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఇదే సమయంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా తయారైన వస్తువులు, ఆయుధాలు తక్కువ బడ్జెట్ ఉన్న దేశాలు మన దగ్గర నుంచే కొంటున్నాయి. అంటే యూరోపియన్ దేశాల ఆర్థిక మూలాలు, వ్యాపార లావాదేవీలకు మనం అడ్డంకిగా మారాం. కానీ నేరుగా మనల్ని తిట్టలేరు అని చెప్పి దూరంగా ఉండలేరు. కేవలం మనతో కయ్యానికి కాలు దువ్వితే వారికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేస్తారు. ఈ వాదాన్నే పాకిస్తాన్ నమ్మింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్ దేశం సహజ వనరులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఉక్కు, టైటానియం విపరీతంగా ఆ దేశ భూమిలో ఉంది. అలాగే ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కీలకంగా ఉపయోగపడే లోహాలు ఉక్రెయిన్ భూభాగంలో విపరీతంగా దొరుకుతుంది. అందుకే యూరోపియన్ దేశాల్లో కొన్ని నేరుగా సైన్యాన్ని పంపితే మరికొన్ని ఆయుధాలు అందించి రష్యా మీదకు ఉసిగొల్పాయి. ఇదే లాజిక్ తమకు కూడా అప్లికబుల్ అవుతుందని పాపం పాకిస్తాన్ దేశాధినేత భావించారు. భారత్ మీద యుద్ధానికి దిగితే యూరోపియన్ దేశాలు కనీసం ఆయుధాలైనా ఇస్తాయని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు. కనీసం చైనా కూడా నేరుగా ఉపయోగపడలేదు. దీంతో ఆయుధాలు లేక ఆకలితో అలమటిస్తూ కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. ఇక మోదీ కూడా దీర్ఘకాలిక యుద్ధంతో వచ్చే నష్టాన్ని ముందుగా అంచనా వేశారు. అందుకే అమెరికా మాట కాదనలేక ఒప్పుకున్నారు. కానీ కండిషన్ అప్లై చేశారు. మూడో రీజన్ కుక్కతోక వంకర. ఈ సామెత పాకిస్తాన్ పాలకులకు 100కు 100% వర్తిస్తుంది. కాళ్ల బేరానికి వచ్చిన వారే అవకాశం దొరికితే కాళ్లు పట్టుకొని లాగేస్తారు. చరిత్ర ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది. మన పాలకులు కూడా గతంలో ఇలాంటి దారుణాలను రుచి చూశారు. అలాంటిది సంఘ పరివారం నుంచి వచ్చిన మోదీ పాకిస్తాన్ దేహీ అనగానే కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే అన్నారు. అంటే చరిత్ర తెలియక కాదు, సరైన అవకాశం కోసం చూడటం కోసమే. ఇందుకు ఒకటే ఉదాహరణ,
కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన రావడానికి 3 గంటల ముందు ప్రధాని మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ఉగ్రదాడి జరిగింది అంటే దాన్ని తమ దేశంపై జరిగిన యుద్ధంగానే పరిగణిస్తామని తేల్చి చెప్పారు. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలియజేశారు. అంటే మరోసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తుపాకీ పేలిస్తే పాకిస్తాన్ టాప్ లేచిపోయినట్లే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ కాకపోయినా రేపైనా ఇది జరగడం ఖాయం. పాకిస్తాన్ నేరుగా యుద్ధం చేసే దమ్ము ధైర్యం లేదు. ఇదే సమయంలో ఉగ్రవాదులను అడ్డుకునే శక్తి, వారిని దూరంగా పెట్టే ధైర్యం అస్సలు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ పాలన మొత్తం ఐఎస్ఐ కనుసన్నల్లోనే నడుస్తుంది. ప్రధాని, అధ్యక్షుడు కేవలం ఐఎస్ఐ రబ్బర్ స్టాంప్ వంటి వారు మాత్రమే. ఐఎస్ఐ అంతర్జాతీయ ఉగ్రవాదుల అదుపులో ఉంటుంది. అందుకనే ఆ దేశ పాలకులు అందిన కాడికి దోచుకొని పదవి విరమణ తర్వాత అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో కాలం గడిపేస్తుంటారు. దేశం ఆర్థికంగా దెబ్బతింటే పేదరికం పెరగడం, తర్వాత అది ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారడం ఖాయం. అంటే భవిష్యత్తులో ఉగ్రదాడి జరిగితే మాత్రం పాకిస్తాన్ మీద భీకర దాడులు చేయడానికి మనం ఎవ్వరి పర్మిషన్, ఏ దేశానికి వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. ఇదంతా ఆలోచించే ప్రధాని మోదీ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అర్థమవుతోంది. కాకపోతే 12వ తేదీన జరిగే చర్చల సారాంశం ఏమిటన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.